హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఓకేనా. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. మొదటి అప్డేట్ చూసినట్లయితే ఖాళీల భర్తీలో అవుట్ సోర్సింగ్ వద్దు, ఏపీ పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్. ఏపీ ఆర్టీసీలో క్లరికల్ పోస్టులను పొరుగు సేవల పద్ధతిలో రిటైర్ ఉద్యోగులతో భర్తీ చేసే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఏపీ పిటిడి డిమాండ్ చేసింది ఆర్టీసీ. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదర్ రావు, జీవి నరసయ్య గురువారం ఒక ప్రకటన చేశారు. ఏకమొత్తంగా వచ్చిన ఖాళీలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిటైర్ ఉద్యోగులతో భర్తీ చేయాలన్న నోటిఫికేషన్ ఉపసంహరించాలని ఏపీఎండి ద్వారకా తిరుమలరావుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అన్ని డిపో యూనిట్లలో ఖాళీగా ఉన్న క్లరికల్ పోస్టులను పదవీ విరమణ చేసిన సిబ్బందితో భర్తీ చేసే యోచనను మాడుకోవాలని కోరారు. కొన్నేళ్లుగా పదోన్నతులు ఇవ్వకపోవడంతో అర్హులైన చాలామంది పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ చేశారని, తాజా ఉత్తర్వులతో మరి పదోన్నతుల కోసం ఎదురు చూసే వారికి అన్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా పేర్కొనడం అయితే జరిగింది. అయితే క్లరికల్ పోస్టుల భర్తీకి తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని కూడా ఇక్కడ చూడడం అయితే జరిగింది. ఇటీవల మనందరికీ తెలిసిందే, ఏపీఎస్ఆర్టీసీలో దాదాపుగా 5,000 ఖాళీలు ఉన్న విషయం అయితే తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందండి, వీటన్నిటినీ కూడా యాక్చువల్గా అయితే ఇందులో కొన్ని ప్రమోషన్లో వెళ్ళిపోవాలి. ఓకేనా, ప్రమోషన్లో ఉండాలి. మిగిలినవంటే ఎన్ని తెలుసా అండి, దాదాపుగా 3,500కు పైగా ఖాళీలని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి ప్రభుత్వం. కానీ ఏం చేస్తుందండి, అన్నీ కూడా అవుట్ సోర్సింగ్. ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగం చేసి రిటైర్ అయిన 60 ఇయర్స్ ప్లస్ ఉంటారు చూడండి ముసలివారు, సో వారిని నియమించేటువంటి ఒక జీవోనైతే విడుదల చేయడం జరిగిందండి. ఇంతమంది యువత మరి నిరుద్యోగులుగా ఎలాంటి జాబ్స్ లేకుండా ఖాళీగా ఉన్న చూసి కూడా మరి ఆల్రెడీ జాబ్ చేసి రిటైర్మెంట్ అయిన వారికి ఉద్యోగాలలో వీరిని భర్తీ చేయాలని మరి జీవో జారీ చేయడం అనేది సో ఎంతవరకు కరెక్ట్ అనేది మరి ప్రభుత్వమే ఆలోచించాల్సిన విషయం అండి. కొంతవరకైనా వీటిని ప్రమోషన్ల ద్వారా ఇచ్చేసి రిమైనింగ్వి ఖచ్చితంగా వీటిని సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన నోటిఫికేషన్ విడుదల చేయాలని అయితే చాలామంది అయితే ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తున్నారండి. చూడాలి మరి ప్రభుత్వము ఈ జీవోని వెనక్కి తీసుకుంటుందా లేదా అని అయితే మనము చూడాలి. దీంట్లో చాలా వరకు డ్రైవర్ పోస్టులు, కండక్టర్ పోస్టులు, నెక్స్ట్ క్లరికల్ పోస్టులు అంటే లైక్ జూనియర్ అసిస్టెంట్ చాలా ఉన్నాయండి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఇందులో. సో ఇవన్నీ మరి భర్తీ చేయాలని అయితే కోరుకుందాము. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 2 కేసును ఏపీపీఎస్సీ సుమోటోగా స్వీకరించాలి. గ్రూప్ 2 రోస్టర్ కేసును ఏపీపీఎస్సీ అధికారులు సుమోటోగా తీసుకొని దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమరం హేమంత్ కుమార్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. గ్రూప్ 2 రోస్టర్ కేసుకు ప్రాథమిక పరీక్షకు సంబంధం లేదని, ఇది పూర్తిగా జనరల్ ఎంపిక 1:100గా చేస్తారని అన్నారు.
ప్రధాన పరీక్ష నిర్వహణకు కూడా రోస్టర్ వల్ల ఇబ్బంది లేదు. కానీ ప్రధాన పరీక్ష ఫలితాలు విడుదల చేసే లోపు రోస్టర్లో తప్పులుండే సరిదిద్దుకుంటామని హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో ఏపీపీఎస్సీ అధికారులు తెలియచేయాలన్నారు. మరి రోస్టర్ కేసు నెల 17-18 ఉండడంతో అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకొని ఏపీపీఎస్సీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ చూడడం అయితే జరిగింది. ఆల్రెడీ మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్ష తేదీలను 23 ప్రకటించడం జరిగింది. హాల్ టికెట్స్ కూడా నిన్నటి నుంచి మరి డౌన్లోడ్ అవుతున్నాయండి. ఓకేనా. మరి ఈ యొక్క ప్రాథమిక పరీక్షకు సంబంధించినటువంటి జనరల్ ఎంపిక 1:100గా చేస్తారని అన్నారు. ఈ విధంగా రోస్టర్ కోర్సు కేసుకు ప్రాథమిక పరీక్షకు సంబంధం లేదని, ఇది పూర్తిగా జనరల్ ఎంపిక 1:100గా చేస్తారని అయితే ఇక్కడ మరి విజ్ఞప్తి చేయడం అయితే జరిగిందండి. అయితే దీనివల్ల రోస్టర్ వల్ల కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రధాన పరీక్ష ఫలితాలను విడుదల చేసే లోపు రోస్టర్లో తప్పులుంటే సరిదిద్దుకుంటామని హైకోర్టుకి అఫిడవిట్ రూపంలో ఏపీపీఎస్సీ అధికారులు తెలియచేశారని కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ 1:100లో మరి అందరినీ కూడా జనరల్గా తీసుకున్నామని, దీంతో ఎవరికి ఇబ్బంది ఉండదని కూడా ప్రభుత్వం అయితే వాదిస్తుందండి. సో ఎట్టకేలకు ఇప్పుడైతే ఇది జరిగే పరిస్థితి అయితే లేదండి. అంటే ఎగ్జామ్ అయితే ఆగకపోవచ్చు, నాకు తెలిసి ఎగ్జామ్ అయితే ఆగదండి. అందరూ కూడా గమనించాలి. మ్యాక్సిమం ఆగకపోవచ్చు. కానీ అంటే అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే ఇది ఆగకున్నా పర్వాలేదు, కానీ పరీక్షకు ముందు రోస్టర్ పాయింట్లను ప్రకటించాలి అని అయితే చెబుతున్నారు. మరి చూడాలి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది. సో గ్రూప్ 2 పైన అయితే ఇంకా సస్పెన్స్ అయితే ఉంది. బట్ పరీక్ష అయితే జరుగుతుంది, దీంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ నెల 17-18 తేదీల్లో మళ్ళీ మనకి దీనికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి హియరింగ్ అయితే ఉందండి. సో మరి ఏపీపీఎస్సీ ఏం చెప్తుంది, దానికి మరి హైకోర్టు సాటిస్ఫై అవుతుందా లేదా, ఎలాంటి తీర్పు ఇస్తుందా అనేది మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి. అందుకే నేను చాలా రోజుల నుంచి అభ్యర్థులు అడుగుతున్నారు, సరే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన కేసు గురించి వివరాలు చెప్పండి అంటున్నారు. కానీ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకనే ఇప్పటివరకు చెప్పలేదు. పరీక్ష తేదీలు వచ్చిన తర్వాతనే, హాల్ టికెట్ రిలీజ్ అయిన తర్వాతనే ఈ కేసు గురించి అయితే మీకు చెప్తున్నాను. డిస్టర్బ్ అవ్వద్దు ఎవరు అనే ఉద్దేశంతో. ఓకేనా. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్, 40 లోపు విద్యార్థులున్న ఎయిడెడ్ బడులకు నోటీసులు. రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల వాస్తవ సంఖ్యను లెక్కించేందుకు 3 సభ్యులతో ఇటీవల కమిటీ వేసిన పాఠశాల విద్యాశాఖ ఇప్పుడు 40 లోపు పిల్లలు ఉన్న బడులకు నోటీసులు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. గత 3 ఏళ్లుగా విద్యార్థుల సంఖ్య పెరగకుండా 40 లోపే పిల్లలున్న పాఠశాలల కరస్పాండెంట్లకు నోటీసులు ఇవ్వాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఇప్పటికే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుని ఉంటే ఆ నివేదికలను పంపించాలని సూచించింది. ఎయిడెడ్ బడుల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పోస్టుల భర్తీ చేయాలంటూ యాజమాన్యాలు తరచూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వీటిలో విద్యార్థుల సంఖ్య తేల్చేందుకు తాజాగా ఈ చర్యలు చేపట్టడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆర్టీసీ పోస్టుల్లో ఈనాడులో వచ్చిందండి. ఇది ఆర్టీసీ ఖాళీ పోస్టులో రిటైర్డ్ ఉద్యోగులంటూ పొరుగు సేవల క్రిందికి తీసుకునేలా ఆదేశాలు. ఇది సరికాదన్న ఉద్యోగ సంఘాలు. ఇంతకుముందే మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. సో రిటైర్డ్ ఉద్యోగులను తీసుకునేలా ఇచ్చిన నోటిఫికేషన్ విరమించుకోవాలంటూ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ ఎండీకి గురువారం లేఖ రాసింది. ఈ నిర్ణయంలో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలంటూ ఈ అధ్యక్షుడు దామోదరరావు గారు ఒక లేఖలో ప్రస్తావించడం అయితే మనము చూడవచ్చు. సో చాలా చాలా దురదృష్టకరమైన, నిజంగా చెప్పాలంటే ఏపీఎస్ఆర్టీసీలో 5,000కు పైగా ఖాళీలను భర్తీ చేస్తారు. అందులో కొన్ని ప్రమోషన్ ద్వారా వెళ్ళిన, ఇంకా కొన్ని మరి రిక్రూట్మెంట్ చేస్తారు, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పరీక్ష నిర్వహించి. సో బట్ ప్రభుత్వం మాత్రం దానికి విరుద్ధంగా మరి వీటిని అయితే జీవో విడుదల చేసి మరి ఇలా చేయడం అయితే సరికాదంటూ అందరూ అంటున్నారు. మరి ప్రభుత్వాన్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ జీవో రద్దు చేస్తుందా లేదా అనేటువంటి అంశం పైన. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.